హలో మై డియర్ ఫ్రెండ్స్, రేపటి నుండి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది కదా. నెగిటివ్ మార్కింగ్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలి సార్, టెన్షన్ అవుతుంది, నెగిటివ్ ఎక్కువ పోతున్నాయని స్టూడెంట్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తున్నాను. ఇది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ నుంచి తీసుకున్న పాయింట్స్. మీ ముందర 75 క్వశ్చన్స్ ఉంటాయి కదా. మీరు ఒక క్వశ్చన్ చూసిన వెంటనే అది చాప్టర్ గుర్తుకొచ్చి, టాపిక్ గుర్తుకొచ్చి, ఫార్ములా కాన్సెప్ట్ మీకు గుర్తొచ్చి మీరు సాల్వ్ చేస్తే 99% అది కరెక్ట్ ఉంటుంది. దాని మీద డౌట్ పెట్టుకోకండి. దాన్ని మళ్ళీ చదివి క్రాస్ చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూసి చాప్టర్ గుర్తుకొస్తుంది, టాపిక్ గుర్తుకొస్తుంది, ఫార్ములా గుర్తుకొస్తుంది, బట్ నేను 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తున్నా సార్, మిగిలిన 2 ఆప్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే మాత్రం అక్కడ మీరు 2 ఆప్షన్స్ విషయంలో మీరు కనుక స్టెప్ తీసుకుంటే 70% కరెక్ట్ అవుతుంది, 30% రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సార్ క్వశ్చన్ చూసిన వెంటనే నాకు చాప్టర్ గుర్తుకొస్తలేదు, ఫార్ములా గుర్తుకొస్తలేదు, ఏం గుర్తుకొస్తలేదు, నేను గెస్ చేసి పెడితే కరెక్ట్ అవుతుంది అంటే 90% రాంగ్ అవుతుంది. అది నెగటివ్, ఇది నేను అస్సలు ప్రిఫర్ చేయను. ఇలా ఆలోచించకండి, వస్తే 4 మార్క్స్ పోతే 1 -1 కదా సార్ అని. 100% మీకు అలా పాసిబుల్ కాదు. నెక్స్ట్ దీని గురించి ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకొకటి నెగిటివ్ ఎక్కడ పోతుంది అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ దగ్గర ఒక నెగిటివ్ పోయే ఛాన్స్ ఉంటుంది, అసర్షన్ రీజన్ దగ్గర నెగిటివ్ పోతుంది. ఇక్కడ మీకు వచ్చిన ఆన్సర్ 1.03 ఉంటుంది, బట్ ఫస్ట్ ఆప్షన్ 1.3 ఇస్తారు. మీరు పొరపాటున 1.3 సెలెక్ట్ చేశారనుకోండి, నెగిటివ్ పోతుంది. సో ఇంకొకటి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది, అందరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు, బట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఉంటుంది. ఇలా ఇలా జాగ్రత్తలు తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. దీని గురించి ఈ పాయింట్స్ అన్ని నేను సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని గురించి ఫుల్ వీడియో ఉంటుంది, మన నేమ్ కనిపించే దగ్గర దీన్ని క్లిక్ చేయండి. దీన్ని ఇలా క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్స్కి 98% వచ్చి మీకు సీట్ రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.